ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం. సో ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల్లో మైండ్లో మెదులుతున్న ప్రశ్నలు, అసలు పరీక్షలు జరుగుతాయా జరగవా అని అనుకున్నారు. అయితే మనకి ఇక్కడ టెట్ పరీక్ష జరుగుతుందా, డిఎస్సి పరీక్ష జరుగుతుందా మనం వేచి చూస్తున్నట్లయితే కనుక సో టెట్ పరీక్షలు అయితే యథాతథంగా జరిగిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి. ఎందుకంటే టెట్ టీఆర్టీ షెడ్యూల్ మార్చాలన్న పిటిషన్పై మనకి ఈరోజు ఉత్కంఠమైన స్థితిలో తీర్పు వస్తుందని ఎదురు చూస్తారు అభ్యర్థులందరూ కూడా. అయితే ఎట్టకేలకు హైకోర్టు అయితే చేతులెత్తేసింది. టెట్ టీఆర్టీ పరీక్షల షెడ్యూల్ మార్చాలన్న పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు అయితే నిరాకరించింది. ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేసేసారు. సో అయితే మనకి ఈ నెల 27 నుంచి టెట్ పరీక్షలు అయితే జరగనున్నాయి. కానీ ఈ యొక్క విచారణ అనేది 28వ తేదీకి వాయిదా వేసింది. ఓకేనా. సో మనకి ఏదైతే ఈ యొక్క టెట్ టీఆర్టీ పరీక్షల షెడ్యూల్ మార్చాలన్న పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు అయితే నిరాకరించింది. ఈ రెండు పరీక్షల మధ్య ఎక్కువ సమయం ఉండేలా చూడాలన్న పిటిషన్ విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. తుది విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ నెల 27వ తారీఖు నుంచి ఏమో టెట్ పరీక్షలు అయితే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టెట్ పరీక్షలు అయితే యథాతథంగా జరిగిపోతాయి. ఇక డిఎస్సికి సంబంధించి మనకి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకి ఎవరైతే టెట్ డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో కూడా హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో మీకు వీడియో చేశాను. సో ఇక టెట్ పరీక్ష అయితే యథాతథంగా జరిగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. సో టెట్ పోస్ట్పోన్ కోసం మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే మనకి ఇక్కడ తుది విచారణ 28. ఒకవేళ ఏమైనా విచారణలో మనకి ఏమైనా స్టే ఇస్తే కనుక 27 జరిగిపోవచ్చు, 28 నుంచి ఆగవచ్చు. ఓకేనా. ఎందుకంటే మనకి ఇక్కడ ఈరోజే హైకోర్టు అనేది మనకి తీర్పు అనేది ఇవ్వాలి. కానీ మనకి కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆశించింది. మనకి 28వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఓకేనా. సో మీకు టెట్కి సంబంధించి మనకి ఎగ్జామ్స్ అయితే యథాతథంగా జరిగిపోవచ్చు. డిఎస్సికి మనకి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అయితే టెట్ ఎగ్జామ్ పై మనకి కేసు అయితే మళ్ళీ ఇంకో కేసు వేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో టెట్ ఎగ్జామ్ రోజు జీడీ ఎగ్జామ్ కూడా ఉంది. దాన్ని కూడా ఈ యొక్క కేసులు జత చేస్తున్నామని సమాచారం అయితే వచ్చింది. సో ఈ విధంగా మనకి టెట్ పరీక్షపై మళ్ళీ కేసు అయితే వేస్తూ ఉన్నారు. అయితే ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు ఛానల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. కానీ మ్యాక్సిమం టెట్ పరీక్షలు అయితే జరిగిపోవచ్చు. సో మీరు ఎందుకు ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. నేను అప్డేట్ వచ్చాక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరూ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. వాళ్ళందరూ కూడా వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. సో మరొక ఇన్ఫర్మేటివ్ అప్డేట్ అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.